హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అంతకంటే ముందు మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక జోష్న దగ్గరికి వచ్చి దీప అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక దీప మాటలు విన్న జోష్న అయితే పని మనిషిలాగుండు, అంతేగాని నాకు సలహా ఇవ్వకు. మీ అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకోను అని ఎలా నిర్ణయం తీసుకుంటావు జోష్న? మీ అమ్మ గురించి ఒక్క ముక్క కూడా ఆలోచించరా? మీరు అసలేం కూతురండి అని చెప్పి ఇక దీప అంటుంటే, మా అమ్మ కూతుర్లో మ్యాటర్లో నువ్వు దూరాల్సిన అవసరం లేదు జోష్న అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక దీప దూరుతాను కాబట్టే మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో నేను వస్తే ఏమవుతుంది? మా ఫ్యామిలీ మ్యాటర్స్లోకి ముందు నువ్వు రావడం మానే. నా కడుపులో బిడ్డకి ఆపద ఉంది, నాకు ఆపద ఉంది అని చెప్పి హాస్పిటల్కి వెళ్తున్నా అంటే మీరు మా ఇంటికి వచ్చి మా అత్తని రెచ్చగొట్టి మా అత్తతో సహా ఇంట్లో వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు టెస్టులు చేపించమన్నప్పుడు మరి మీరెందుకు మా ఫ్యామిలీ విషయాల్లో దూరారు అని చెప్పి ఇక దీప అయితే నిలదీస్తూ ఉంటుంది జోష్నని. ఇంకొకసారి నా జోలికి వస్తే నేను మళ్ళీ ఇంకొకసారి మీ జోలికి వస్తూనే ఉంటాను. ఆల్రెడీ వచ్చారు కాబట్టి ఈసారి కూడా నేను వచ్చాను అని చెప్పి ఇక దీప అయితే స్ట్రాంగ్గా జోష్నకి కౌంటర్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక చిన్నమ్మాయి గారు, మీరే చేసుకునిందే ఇదంతా. ఒకవేళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి ఆస్తి మొత్తం మీద అయిపోయేది. కానీ మీరు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు కూడా సుమిత్ర అమ్మగారు అడుగుతుంటే మీరు పెళ్లి చేసుకోననే అంటున్నారు. ఆ ఒక్క ముక్క సుమిత్ర గారికి చెప్పలేకపోతున్నారు. అందుకనే పెద్దయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరు కానీ ఒకవేళ ఒప్పుకొని ఉంటే ఖచ్చితంగా మీకు పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేవాళ్ళు. ఆస్తి మీదైపోయేది కదా. అమ్మాయి గారు, సుమిత్ర గారు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని చూసుకుంటూ మీ పిల్లలతో ఆడుకుంటూ పెళ్లి చేసుకోండి అని చెప్పి ఇక దీప అయితే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటుంది ఇక జోష్నకి. ఇక ఆ మాటలు విన్న జోష్నకి ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది. నా కడుపులో ఉన్న బిడ్డలకే టెస్ట్ చేయించానన్నప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోండి అని సలహాలు ఇవ్వడంలో తప్పులేదు కదా. నేను నా తరపున మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాను. ఏమనుకుంటున్నారు? జాగ్రత్తగా ఉండండి. మీ అమ్మాయి గారు, మీకు ఆస్తి కావాలా వద్దా? వద్దంటే పెళ్లి మానేయండి. మా పుట్టబోయే పిల్లలకి ఆస్తి కలిసి వస్తుంది. అప్పుడు నేను మా బావ ఎంచక్క హ్యాపీగా ఉంటాం. మీరు పెళ్లి చేసుకోకపోతే మీకే లాసు. మేము ఎంచక్క హ్యాపీగా ఉంటాం. నేను మీకు పెళ్లి కాకూడదనే కోరుకోవాలి, ఎందుకంటే ఆస్తి మొత్తం అది అయిపోతుంది కాబట్టి. కానీ నేను అలా చేయాలనుకోవట్లేదు. అందరూ బాగుండాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా సుమిత్ర అమ్మగారు బాగుండాలి అనుకుంటున్నాను. అందుకే మీరు పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి కూడా నేను దగ్గరుండి జరిపించాలనే కోరుకుంటున్నాను. చూడండి, పెళ్లి చేసుకోకుండా ఇలాగే మోడులాగా ఉండి ఈ ఆస్తి మొత్తం మా పిల్లలకి దక్కేలాగా చేసి మమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తారో, లేక పెళ్లి చేసుకుని మీరు మీ భర్తతో కలిసి సంతోషంగా మీరు ఐశ్వర్యంలో మునిగిపోతారో మీరే తెలుసుకోండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దీప అయితే. ఇక దీప మాటలు విన్న జోష్న అయితే ఇదేంటిది, నన్ను ఇంత కన్ఫ్యూజన్లో పడేసింది. నిజమే, దీంట్లో లాజిక్ లేకపోలేదు. ఇది నా దగ్గరకు వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పటికీ ఇది నిజమే చెప్పింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా వీళ్ళే కదా ఆనందంగా ఉండేది, నేనే కదా నష్టపోయేది. పెళ్లి చేసుకోకుండా నేనే కదా నష్టపోయేది. పెళ్లి చేసుకొని బిడ్డను కన్నా తర్వాత అప్పుడు చూద్దాం వాడితో కంటిన్యూ అవ్వాలో కట్ చేసుకోవాలో. ముందైతే పెళ్లి గురించి ఆలోచించాలి అని చెప్పి ఇక అవును, ఇంతకీ ఈ డాక్టర్ గారు సాయంత్రం రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తాను అని చెప్పాను కదా, మరి ఇంతవరకు అసలు కాల్ చేయలేదంటే అసలు ఏమనుకుంటున్నారు? అమ్మో, ఇప్పుడు కనుక నేను ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్పాను అంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ నా మీద డౌట్ వస్తుంది. నేను ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజుతో తేలిపోతుంది అసలు ఎవరు కూతురో. ఈ టెన్షన్ నేను భరించలేకున్నాను. ఈ గ్రాని ఏమో నాకు నమ్మట్లేదు, నాకు అసలు హెల్ప్ చేయట్లేదు. ఇంట్లో వాళ్ళందరూ నువ్వు కూతురువే కదా, నువ్వే కదా మా కూతురువి, కాబట్టి పెళ్లి చేసుకో అని చెప్పి నన్నైతే రెచ్చగొడుతున్నారు. ఇక ఒక పక్క దాసు, అమ్మ నువ్వు మారిపోయి మంచిదానిలాగా ఉండు, అప్పుడు నేను నిజం ఎవరికీ చెప్పనంటున్నాడు. ఇక ఈ గ్రాని ఏమో అసలు నా మాటే వినట్లేదు. పోవే, మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. నువ్వు ఇన్నాళ్ళు నా మనవరాలు అనుకున్నాను. నా మనవరాలు ఏ చెట్టు కింద పెరుగుతుందో పుట్ట కింద పెరుగుతుందో అన్నట్లు మాట్లాడుతుంది. ఇవన్నీ తలుచుకుంటే నాకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అని చెప్పి ఇప్పుడు ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళందరినీ బురుడి కొట్టించి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి, రిపోర్ట్స్ తీసుకొచ్చుకోవాలి అని చెప్పి ఇక
కంగారు పడుతూ ఉంటుంది ఇక జోష్న అయితే. ఇక అప్పుడే అక్కడికి పారిజాతం అయితే వస్తుంది. ఏంటి గ్రాని ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, నిన్నందరూ కిందకి రమ్మంటున్నారే, రా వెళ్దాం అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది. అంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే. ఎందుకు ఎందుకు రమ్మంటున్నారు, ఏమైనా పనా అని చెప్పి ఇక అంటూ ఉంటే, అవునే పనే, ఎవరో పంతులు గారిని పిలిపించారంటే మీ తాతగారు, నీ చేయి చూసి జాతకం చెప్తానంటున్నాడు. ఇదిగో ఆ జాతకం చెప్పేవాడితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఇంతకుముందు ఒకసారి వచ్చి చెప్పాడు కదా ముసలోడే, మళ్ళీ కూడా వచ్చాడు సరేనా అని చెప్పి ఇక, పోయినసారంటే నువ్వు నా మనవరాలివి కాదని ఎక్కడ నిజం చెప్పేస్తాడు నేను భయపడి చచ్చాను. ఈసారి అలా కాదు కదా, నువ్వు అసలు మనవరాలివే కదా, ఇంకా నాకెందుకు భయం, రా వెళ్దాం, అందరూ నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు అంటూ ఇక వెళ్ళిపోతుంది పారిజాతం అయితే. వీళ్ళందరూ మళ్ళీ కలిసి ఆ ముసలోని ఎందుకు పిలిపించారు, అసలు నేను వారసురాలని కాదు అని తెలుసుకోవడానికి పిలిపించారా, లేకపోతే ఇంకేదైనా తెలుసుకోవాలని పిలిపించారా, ఎందుకు పిలిపించుంటారు. ఇంతలో నేను ఇక్కడ టెన్షన్ పడేదేదో కిందకెళ్ళి టెన్షన్ పడదామంటూ ఇక జోష్న నడవలేక నడుస్తూ ఇక కిందకైతే వస్తూ ఉంటుంది. ఇక అది చూసిన శివనారాయణ గారు, పంతులు గారు తినే మా మనవరాలు జోష్న, తిని చెయ్యి చూసి జాతకం చెప్పండి అని చెప్పి ఇక, అమ్మ జోష్న పంతులు గారికి నీ చెయ్యి చూపించమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటే, పంతులు గారు ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. చెప్పండి. తినికి ఇంతకుముందు ఒకసారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, రెండోసారి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి క్యాన్సిల్ అయిపోయింది, 2 సార్లు ఎంగేజ్మెంట్ తప్పిపోయింది, అసలు తినికి పెళ్లి యోగం ఉందా లేదా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. తిను నా మనవరాలు, ఒక్కగానొక్క మనవరాలు, ఈ ఏవదాస్తికి ఏకైక మనవరాలు, తన బిడ్డకి పెళ్లి కాలేదని నా కోడలు బెంగ పెట్టుకుంటుంది, నా మనవరాలికి కూడా పెళ్లి కావట్లేదని నేను కూడా బెంగ పెట్టుకుంటున్నాను, దయచేసి ఈ సమస్యకు పరిష్కారం మీరే చెప్పాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే, శివనారాయణ గారు మీరేం కంగారు పడకండి, నేను అంతా కనిపెట్టేస్తాను కదా అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న పారిజాతం అయితే భయపడిపోతూ ఉంటుంది. ఏం కనిపెడతాడు ఈ ముసలోడు అని చెప్పి ఇక మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ పంతులు గారు, అమ్మ జోష్న రామ్మ ఇలాగా అంటూ ఇక పిలుస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే పంతులు గారికి చెయ్యి అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ చెయ్యి చూసిన పంతులు గారు ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటారు. ఇది ఇది ఈవిడ నిజంగానే మీ మనవరాలా అని చెప్పి కనడంతో ఇక అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి అలా అంటున్నారు, లేదు మీరు నాకు పంపించిన జాతకం ఈ చెయ్యి ఒకరిది కాదు అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటాడు. ఇక శివనారాయణ కూడా చాలా కోపంగా ఇక అలాగే చూస్తూ ఉంటాడు. పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, తినే మా మనవరాలు, మా ఒక్కగానొక్క మనవరాలు అని చెప్పి ఇక అంటూ ఉంటే, అయితే ఈవిడికి ఈ పాటికే పెళ్ళయి ఉండాలి, అంతేకాదు ఈవిడికి ఈ పాటికే ఒక బిడ్డ సంతానంగా పుట్టుండాలి, ఇంకొక బిడ్డకి ఖచ్చితంగా తిను తల్లి అయ్యే ఛాన్స్ ఉంది, మరి అలాంటప్పుడు మీరు మీ మనవరాలికి ఇంతవరకు పెళ్ళే కాలేదని చెప్తున్నారు, ఈ జాతకం ఈ అమ్మాయిదైతే నేను చెప్పింది నిజమే అని చెప్పి ఇక చెప్పడంతో, పంతులు గారు మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు, దీనికి ఇంతవరకు అసలు పెళ్ళే కాలేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే, అంటే ఈ పంతులు గారు కరెక్టే చెప్తున్నారు, ఇది దీప జాతకం, అంటే దీపకి ఈ పాటికే పెళ్ళయింది, ఒక బిడ్డ కూడా ఉంది, ఇప్పుడు మళ్ళీ కడుపుతో ఉంది, ఈ పంతులు గారు చెప్పేది నిజమే, అంటే నేను ఖచ్చితంగా సుమిత్ర కూతుర్ని కాదు, రిపోర్ట్స్ తెలియకుండానే నాకు నిజం తెలిసిపోయింది, ఇప్పుడు వీళ్ళని ఎలా ఆడుకుంటానో చూడు అని చెప్పి ఇక జోష్న అయితే కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఏంటి తాత ఇదంతా ఏంటి, మీరు మళ్ళీ కూడా నా పెళ్ళి అంటూ నన్ను జీవోత్సవంగా మార్చేసేలా ఉన్నారే, పెళ్లి చేసుకోకుంటే నన్ను ఈ ఇంట్లో ఉంచరా, చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ ఇక కోపంగా మాట్లాడుతూ ఉంటుంది జోష్న అయితే. ఈయన చూడు ఏకంగా నీ మనవరాల్ని కాదే అని చెప్తున్నారు, డాడీ ఏమో పెళ్లి చేసుకుంటేనే ఈ ఇంట్లో ఉండు, లేకపోతే ఈ ఇంటికి నీకు ఆస్తికి ఏ సంబంధం లేదన్నట్టు వీలునామా కూడా బావ పేరు మీద రాసేశాడు. ఇక ఇందాక జోష్న వచ్చి మీ అమ్మ బాధపడుతుంది, మీ అమ్మ కోసం పెళ్లి చేసుకో అని ఉచిత సలహాలు ఇస్తుంది, ఇక ఈ గ్రాని ఏమో నీ పెళ్ళెప్పుడు అన్నట్లు వెటకారంగా మాట్లాడుతుంది. ఏంటి తాత నాకు ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న కార్తిక్ దీప ఇద్దరు కూడా ఒకరి మొక్కలొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక సుమిత్ర అయితే పరిగెత్తుకుంటూ జోష్న దగ్గరికి అయితే వస్తుంది. అమ్మ జోష్న అని చెప్పి ఇక అంటూ ఉంటే, సారీ మమ్మీ, ఫ్రస్ట్రేషన్లో నేను ఏవేవో అనేశాను, నిన్ను అనాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు, వీళ్ళందరూ నా పెళ్ళి అని చంపేస్తున్నారు, ఈ మాటల్ని నేను తట్టుకోలేకపోతున్నాను మమ్మీ అంటూ ఇక బోరిన సుమిత్రని పట్టుకొని చేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన అందరు కూడా ఇక జోష్న వైపు చాలా జాలిగా చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో సుమిత్ర అయితే, అమ్మ జోష్న నువ్వు బాధపడకు, ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా
అందరూ కూడా నీ మంచి కోరుకునే వాళ్ళే. అందుకే నీకు పెళ్లి జరగాలని అందరూ ఆరాటపడుతున్నారు. నువ్వు ఎవరిని కూడా తప్పుగా ఆలోచించకు. చూడు, నీ అమ్మని కదా, నీ అమ్మని చెప్తున్నాను, పెళ్లి చేసుకోమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటే, మమ్మీ నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను బావని తప్ప నా జీవితంలోకి మళ్ళీ ఇంకొకరిని ఆహ్వానించలేను. మీకు ఇంతకు ముందే ఈ విషయం చెప్పాను. దయచేసి ఈ పెళ్లి గురించి మరొకసారి ఎత్తకండి అంటూ ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన పంతులు గారైతే శివనారాయణ వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఇక పంతులైతే ఒకటే మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఈ సమస్యకు పరిష్కారం ఉందో లేదో ఆ దేవుడే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం చాలా చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. మరొక 6 నెలల్లో ఖచ్చితంగా ఈ ఇంట్లో పాపాయి అరుపులైతే వినపడతాయి. కానీ ఖచ్చితంగా ఆ ప్రాణానికి పెద్ద గండమే ఉంది. ఆ గండం నుంచి మీరందరూ తప్పించుకోవాలి అనంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇక దీప వైపు చూస్తూ, ముఖ్యంగా నువ్వు అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా షాక్ అయిపోయి దీప వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఇక అది చూసిన సుమిత్ర అయితే, అమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వే కదా కడుపుతో ఉండేది మన ఇంట్లో. ఇక వచ్చే 6 నెలలు నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. నీ మెడలో తాళి తెంపిన పాపానికి జోష్నకి ఈ శిక్ష పడాల్సిందే. నీకు నేను తల్లిగా సేవలు చేస్తేనన్నా ఆ పాపం కాస్త శాప విమోచనమయ్యి నా కూతురికి పెళ్లి జరిగి దాని కడుపు పండే ఒక రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఇక దీప అయితే సుమిత్ర అయితే దీప దగ్గరికి వెళ్ళి ఇక దీపని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.